लाजम्मा నారాయణ గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మా ఇసపల్లి గ్రామ ప్రజల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సుగా సంక్రాంతికి ఆలయ కమిటీ తరపున ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహించబడును. ప్రతి సంవత్సరం లాగే ఈరోజుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించబడును. ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం వల్ల ఊళ్ళో పండుగ వాతావరణం నెలకొంటే పిల్లలకు అందరు హాలిడేస్ ఉంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు ముగ్గుల పోటీలో. ఈ గుడి దగ్గర ఎంతో ఆనందంగా అందరు పిల్లలు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడును. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సంక్రాంతి మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువగా చేసుకుంటారు, తెలంగాణలో మామూలుగా చేసుకుంటారు. అయినా మన హిందూ సాంప్రదాయ కళలు కానీ ఈ ముగ్గులు కానీ అంతరించుకపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల, తల్లిదండ్రులు నేర్పకపోవడం వల్ల, ఇవన్నీ కొన్ని కారణాల వల్ల ఆ పిల్లలు ముగ్గులు వేయడం కూడా మర్చిపోతున్నారు. అందుకే ఈ గ్రామంలో ఆలయము, వెంకటేశ్వర ఆలయం, పురాతన దేవాలయము, ఒక హిందూ సాంప్రదాయాన్ని ఈ ముగ్గుల విశిష్టత తెలపడానికి, ఆ పిల్లలు కూడా దీన్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించబడింది. అంటే మన హిందూ సాంప్రదాయం కొరకు. సో అందుకే ఈ గ్రామంలోనున్న పిల్లలు కూడా వచ్చి వివిధ రకాల ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళలో ఉన్న కళలను కూడా దీని ద్వారా తెలియజేయబడుతుంది. మరియు హిందూ సాంప్రదాయం కూడా వారికి అవగాహన అవుతుంది. కాబట్టి మేము దీన్ని నిర్వర్తించినాము. దీనికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ మెంబర్లు మరియు దీన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించిన మా గణేష్ సార్ గారికి మరియు అందరి భజన భక్తాదులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా దీన్ని ప్రజల్లోకి తెలియజేయడానికి K6 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇసాపల్లి గ్రామంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఉత్సాహంగా జరుపుతారు. సంక్రాంతి కార్యక్రమము గత 3 రోజుల నుంచి వెళ్ళి వివిధ కార్యక్రమాలతో మన గ్రామ పెద్ద మనుషులు, సర్పంచ్ కానీ, అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లా పండుగ వాతావరణం ఉండడం కోసము అటు యువకులు, అటు క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా గ్రామ ఆలయ కమిటీ వాళ్ళు ముగ్గుల పోటీలు, భజన కార్యక్రమాలు, అదేవిధంగా గోదాదేవికి సంబంధించినటువంటి కళ్యాణము, ఆ యొక్క ఘట్టాన్ని కూడా ఆలయంలో చేస్తారు. ఇసపల్లిలో ఉన్నటువంటి ఆలయం చాలా పురాతనమైంది. గత 80-90 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నది. చాలా పురాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం. కాబట్టి మా ఊర్లో అందరము, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళం కలిసి సమానమైన ఈ పండుగను చేసుకుంటాం. జై శ్రీరామ్.